బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఏదో లోపాయికార ఒప్పందం అని మీరు అంటున్నారు, వాళ్ళేమో బీఆర్ఎస్ బీజేపీ మధ్య నడుస్తోంది, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతోంది, విలీనానికి సంబంధించిన చర్చ, అందుకే కవితకు బెయిల్ వచ్చింది, ఇవన్నీ మాట్లాడుతున్నారు. సో ఈ మూడు ముక్కలాటలో ఏ ముక్కలు ఎట్టున్నాయి ఒకసారి చెప్తారా? ఇప్పుడు ఒకటేనండి, మీరు ఒకసారి ఆలోచించాల్సింది భారతీయ జనతా పార్టీ గురించి చాలా విలీనం గురించి అయితే చర్చ వచ్చింది కదా. రాజకీయాలలో ఒక కరెంట్ అఫైర్స్ అండి, రొటీన్ చర్చలు జరుగుతూనే ఉంటుంది, రాజకీయం అంటారు. ఓకే, విలీనం కావాల్సింది ఒకటేనండి, విలీనం కావాల్సిన అది కాదు, సబ్జెక్ట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మార్చారు, మరి మా పార్టీలోకి ఎందుకు రాలేదు? ఇప్పుడు ఏవైతే నువ్వు అవినీతి పరులు అన్నావు ముఖ్యమంత్రి గారు రకరకాలుగా అన్నాడు, ఆయన ఏమన్నాడు, వీళ్ళందరినీ చెట్టు కట్టేసి కొట్టాలా, ఈ రకరకాల పదాలు వాడాడు. ఆ పదాల ముఖ్యమంత్రికి కూడా ఆ హోదాకు కూడా అది కరెక్ట్ కాదు. ఇంకా నిన్నగాక మొన్న సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెట్టింది ఆయనకు. అంటే నేను అనేది ఏంటంటే బందిపోట్ల దగ్గరికి పోతారండి. రాముని సంతానం రామరాజ్యం కోరుకున్న వాళ్ళే మా భారతీయ జనతా పార్టీకి వస్తారు, అదంతా రావణులు. రాక్షస సంతానం రాక్షసులే, వాళ్ళు ఎప్పుడు ప్రజలను దోసుకోవటము, హిందువులను అవమానపరచడము ఉమ్మడి లక్ష్యం. అప్పుడు కేసీఆర్ గారు కావచ్చు, హిందువులు బంధువులు అన్నోళ్ళు, ఇప్పుడు దేవాలయ భూములు ముస్లింలకు గీయడంలో కావచ్చు, ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, నిన్న మొన్న పాత బస్తీల మందిరాలు కూలగొట్టుడు కారణం కావచ్చు. కానీ మొత్తానికి హిందూ ద్రోవుల ప్రభుత్వం ఉంది ఇక్కడ. రెండోది కవిత, ప్రతిసారి కవిత అంటే ఏంటంటే అసలు కాంగ్రెస్ ఎక్కడ ఉండేది? కవిత లాంటి వాళ్ళు 3 మంది ఉన్నారండి దేశంలో, 5 కోట్ల కేసులు ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీస్, రకరకాల ఏజెన్సీలలో కొన్ని కేసులు ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతుంటాయి. కవిత గారు ఎంత అండి, మాకు చిన్న 30 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం ఇది, 30 రాష్ట్రాల్లో ఒక ఎమ్మెల్సీ కూడా స్థానిక సంస్థలు నామినేట్ అయింది, ఆమె ఓడిపోయిన పార్లమెంట్ అభ్యర్థి. ఆమె గురించి ఏదో పెద్ద మీరు ఏదో ఒక దేశ నాయకురాల్లాగా ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఓకే, అది ఏం చేసింది, ఏం తేలింది అనేది అవి ఇన్వెస్టిగేషన్ సంస్థలు ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసినాయి, తర్వాత కోర్టు నిర్ణయించాలి అవి, అంతే. అంతవరకు తప్ప ఇంకా అంతకు మించి మాకేం లేదు. రెండోది భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా ఎదుగుతున్నది, ఆల్రెడీ 8 పార్లమెంట్ సీట్లు, 35% ఓట్లు తెచ్చుకున్నాం. ప్రజల అభిమానంతో, ప్రజల ఆదరణతో, ఇదే సంకల్పంతో ముందుకెళ్తాము. ఈ రకంగానే ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేస్తాము. చేసి హిందువులకు జరుగుతున్న అవమానాలు, హిందువులకు జరుగుతున్న ఇబ్బందికరమైన పరిస్థితులు, ఇవన్నీ మన జాతిని మేల్కొల్పి ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర బ్రహ్మాండంగా పోషించి ప్రజల పక్షాన నికాసైన ప్రతిపక్షంగా నిలబడి మళ్ళీ తెలంగాణ సెక్రటరీ కాషాయ. రాకేష్ రెడ్డి గారు, నేను డైరెక్ట్ ఫ్రాంక్ గానే అడుగుతా మిమ్మల్ని, మీతో మీరు అంతే సూటిగా ఉంటారు కాబట్టి చెప్పండి. కిషన్ రెడ్డి గారు ఒకవైపు, కిషన్ రెడ్డి గారు కావచ్చు అధ్యక్షుడు అండ్ మంత్రి, సంజయ్ గారు కావచ్చు, లేకపోతే ఈటల రాజేందర్ గారు కావచ్చు, మిగతా ఎంపీల నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేల్లో మీరు కావచ్చు, అటు ఉన్న ఎలెట్ మహేశ్వర్ రెడ్డి గారు కావచ్చు, వెంకటరమణారెడ్డి గారు కావచ్చు, ఇంతమంది నాయకులు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇంతకుముందు ఇంత స్ట్రెంత్ లేదు అసలు బీజేపీకి, ప్రజాప్రతినిధుల స్ట్రెంత్ ఇంతగా లేదు ఇంతకుముందు, ఎప్పుడు చాలా పెరిగింది. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నారు. నిజం, నేను అందరికి అందుకే అడుగుతున్నా, ఎంతమంది ఉన్నారు, స్ట్రెంత్ కరెక్ట్ గానే ఉంది, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా అద్భుతంగా మాట్లాడతారు, గంటల తరబడి మాట్లాడగలరు, ప్రజలను ఒప్పించగలరు, అంతా ఫైన్. బట్ అందరిది ఒకే వాయిస్ లో బీజేపీ అనే ఒక కోణంలోకి ఎందుకు కనిపించట్లేదు? ఇది ప్రజల్లో ఈ అభిప్రాయం బహిర్గతంగానే అందరూ మాట్లాడుతున్నదే, బీజేపీ అనే ఒక వాయిస్ లేదా బీజేపీ లైన్ ఇది అన్నట్టుగా ఎందుకు కనిపించట్లేదు? ఇండివిజువల్ క్యాపబిలిటీస్, ఇండివిజువల్ గేమ్ నడుస్తోంది, యాజ్ ఎ టీమ్ ఎక్కడో ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తోంది. ఇది మీరేమన్నా దీనికి రెస్పాండ్ అవుతారా? మేము టీం వర్కే చేస్తున్నాము. అంటే కొద్దిగా ఈ ప్రతిపక్షాలకు ఒక సాకు, కొన్ని పత్రికా కథనాల వల్ల ఒక రకం రాను అపోహలు. ఇప్పుడు ఎందుకంటే కొద్దిగా అలసి సొలిసింది, ఎందుకంటే మొన్ననే అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయి, తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ జరిగినాయి, కాబట్టి కొద్దిగా పార్టీ శ్రేణులన్నీ కొద్దిగా ఒకటేసారి యుద్ధరంగంకి వెళ్ళి వచ్చినాయి, కాబట్టి కొద్దిగా వాళ్ళకు రెస్ట్ తీసుకుంటున్నారు అనుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఇంకా మాకు ఒక కార్యాచరణ మొదలుపెట్టి అధిష్టానం పార్టీ సభ్యత్వ కార్యక్రమం, దానివల్ల బాగా మేము కేంద్రీకరించినాం. ఎందుకంటే ఇంకా ఈ బలంగా నిర్మించుకోవాలి ఇవి పునాదులు. ఇంతకుముందు ఒకసారి మేము ఎగుడు దిగుడు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి బీజేపీ ఎదుగుతూ ఇట్లా డౌన్ అవుతూ ఫాలో అవుతుంది. కానీ ఇప్పుడు ఏదైతే మేము వచ్చినామో 8 మంది ఎంపీలు అంటే సుమారు 50 ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీలో మెజార్టీ వచ్చినాం మేము సుమారు. మిగతా 50 కాన్స్టిట్యూన్సీలో సెకండ్ ప్లేస్లో ఉన్నాం. ఇంకా చిరకాల హిందువుల కోరిక, మిగతా అందరి కోరిక, అంటే మైనారిటీస్ అయితే మమ్మల్ని కోరుకోరు, హిందువుల కోరిక మేమైతే క్లియర్గా ఉన్నాం. అంటే చిరకాల హిందువుల కోరిక నెరవేర్చే తరుణం తొందరలోనే ఉంది. ఓకే, కాబట్టి మేము కొద్దిగా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటలేము, కొద్దిగా జాగ్రత్తగా వ్యూహాలు పన్నుతున్నారు అందరూ మా సీనియర్ నాయకులు. వాళ్ళ కొద్దిగా సమయభావం కావచ్చు, లేకపోతే వేరే బాధ్యతల వల్ల కావచ్చు,
కొద్దిగా యాక్టివ్గా కనబడినట్టు కనబడుతుంది తప్ప అందరం ఆ వ్యూహాలు పన్నట్లే ఉన్నాము. కంపల్సరీ ఈ పార్టీని ప్రజలు కోరుకునే పార్టీ ఎట్లయితే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు మమ్మల్ని కోరుకుంటున్నారో 100% తీరాలకు తీసుకెళ్తాం, విజయ తీరాలకు తీసుకెళ్లి తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరుస్తాం. అండ్ రాకేష్ రెడ్డి గారు, మీకు చాలా మంది అడిగిన ప్రశ్ననే మళ్ళీ నేను అడగాలని నాకు లేదు, కానీ మళ్ళీ కాకపోతే రీఐటరేట్ చేస్తున్నాను అనుకోకండి. ఈ మధ్య కాలంలో అంటే ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగిపోయి ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి ఎమ్మెల్యే పైన కూడా ఒక నిఘాన దాన్ని ఏమంటారు, ఒక వలన ఏదో వేసే ఒక ప్రయత్నం అయితే జరుగుతుందని తెలుసు. ఎందుకంటే స్ట్రెంగ్త్ ఎవరికి పూర్తిగా లేదు. ఇప్పుడు 63 సీట్లు కాంగ్రెస్ సాధించవచ్చు, కానీ అందులో మళ్ళీ రేవంత్ రెడ్డి కంటిన్యూ అవ్వాలంటే ఇంకొక తనకంటూ ఒక స్ట్రెంగ్త్ను పెంచుకునే ప్రయత్నం చేయాలని, లేకపోతే బీఆర్ఎస్ని ఖాళీ చేయాలని, లేకపోతే బీజేపీని ఏం చేయాలని, ఇట్లా ఉన్నాయి నడుస్తున్న టైంలో మీకు కూడా ఏమన్నా ఆ వల వేసే ప్రయత్నం జరిగిందా? దాని మీద ఏమన్నా మీరు చెప్పగలుగుతారా? అంటే మీరు వస్తారా రారా ఇట్లాంటి చర్చలు ఉన్నాయా? మిమ్మల్ని కూడా చాలా మంది అడుగుంటారు. నాకు మీ గురించి తెలుసు కాబట్టి ఈ ఛానల్ ద్వారా వెళ్ళడం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఏమంటున్నానండి, భారతీయ జనతా పార్టీలోకి రావడం అనేది ఒక పెద్ద వరం అండి. చాలా మంది దీన్ని అర్థం చేసుకుంటలేరండి. మా పూర్వజన్మ సుకృతం అని కూడా చెప్తాను. నా కార్యకర్తల స్పీచ్లు కూడా చూడండి. నేను అవును ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటేనో ఈ పార్టీలోకి రావాలి. ఎవరో కుటుంబ పార్టీల గురించో, ఎవరో రకరకాల పార్టీల గురించో, లేకపోతే ఈ దేశద్రోహుల పార్టీ అయిన కాంగ్రెస్ ఆర్ ముస్లిం లీగ్ లాంటి పార్టీలు అంటే దేశానికి ఎప్పుడు అరిష్టమే అవి. అడుగడుగున 75 సంవత్సరాల నుంచి మమ్మల్ని అవమానిస్తున్న పార్టీ. ఇంకా మిగతా రకరకాల పార్టీలు దేశంలో 22 పార్టీలు కాకుండా ఇంకా మా జాతి గురించి ఉన్నది ఒకే ఒక్క పార్టీ. అన్ని ఆలోచించే పార్టీలకు వచ్చాం. దీంట్లో కష్టాలు తెలుసు, నష్టాలు తెలుసు, ఇలా విజయాలు తెలుసు, వైఫల్యాలు తెలుసు. కానీ ఏదేమైనా మా తల్లిని కాపాడుకుంటాం, భారత మాతని కాపాడుకుంటాం. భారత మాతని కాపాడుకోవాలంటే మేము భారత మాతని గౌరవించే పార్టీలోనే ఉండాలి. భారత మాత ఎవరైనా వాడి పార్టీలు ఎందుకు ఉంటామండి మేము? రాముడు మీ చిన్నాన్న, సీతమ్మ చిన్నమ్మ వాడి పార్టీలకు ఎందుకు పోతామండి మేము? ఇప్పుడు భారత మాత ఎవరని ఇక్కడ అడిగాడు. మా జాతి కానివాడు, మా దేశం కానివాడు రాహుల్ గారు భారత మాత ఎవరు అన్నాడు. అట్లాంటి వాడి పార్టీలకు మేము ఎందుకు పోతామండి? మా ప్రాణమే భారత మాత, మా ఉనికే భారత మాత, మా ప్రపంచమే భారత మాత, మా భవిష్యత్తే భారత మాత. మాకున్నది ఒకటే ఒక భారతదేశం. ఇప్పుడు నేను క్రిస్టియన్ కాబట్టి 160 దేశాలకు పోతాడు, సగం ముస్లిం కాబట్టి 57 దేశాలకు పోతాడు. ఎక్కడైనా పోవచ్చు రాహుల్జీ, కానీ మేము పోలేం కదండి. కాబట్టి మా పెద్దలు, తాత ముత్తాతలు మాకు గౌరవమైన జన్మిచ్చిన హిందూ జన్మ, వాళ్ళ ఎప్పుడు తల వంపులు తెచ్చే పనులు ఎట్టి పరిస్థితులు చేయము. భారతీయ జనతా పార్టీలోనే ఉంటాము. దీని నిత్య నూతనమై ఈ ప్రపంచంలోనే ఎట్లయితే మా పూర్వీకులు ఋషులు మహర్షులు వేదాలు రచించి దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా చేశారో, మళ్ళీ ఈ భారతీయ జనతా పార్టీ ద్వారా ప్రపంచంలో అగ్రమాన దేశంగా అవుతాం మేము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.